नमस्कार, शुभोदय बच्चों, कैसे हैं आप सब? आप सभी की तबीयत अच्छी है ना? मैं हूँ राजशेखर और आप सभी का स्वागत करता हूँ अपनी हिंदी कक्षा में। बच्चों, आज हम 8वीं कक्षा की हिंदी पाठ्य पुस्तक में से दूसरा पाठ రాజా బదల్ గయా పढ़ेंगे. పిల్లలు మీ అందరి ఆరోగ్యం బాగుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈరోజు మనము 8వ తరగతి హిందీ పాఠ్య పుస్తకంలో రెండో పాఠం రాజా బదల్ గయా నేర్చుకుందాం. బదల్నా का अर्थ है परिवर्तन होना. बदलना అంటే అర్థం ఏంటి? మారడం అన్నమాట. పరివర్తన రావడం. तो यह एक कहानी पाठ है. इसमें एक राजा के जीवन में परिवर्तन आया और किस प्रकार से परिवर्तन आया वह आज हम इस कहानी के द्वारा जानते हैं. तो चलिए. यहाँ आप एक चित्र देख रहे हैं ना? तो इस चित्र में क्या-क्या दिखाई दे रहे हैं बच्चों? यह कौन है? यह एक लड़का है. लड़के के दोनों हाथों में क्या-क्या है? इस हाथ में पुस्तक है और इस हाथ में ग्लोब है या सारी दुनिया है. అనా భూగోళం అంతా ఉంది ఒక చేతిలో పుస్తకం పట్టుకొని ఉన్నాడు ఈ బాలుడు. यहाँ पर कुछ प्रश्न दिए गए हैं. देखते हैं. पहला प्रश्न क्या है? चित्र में क्या-क्या दिखाई दे रहा है? इस चित्र में क्या-क्या दिखाई दे रहे हैं? ఏం కనిపిస్తున్నాయి మనకి? लड़का, पुस्तक और भूगोल या ग्लोब दिखाई दे रहे हैं. दूसरा प्रश्न क्या पूछा गया? लड़का क्या कर रहा है? బాలుడు ఏం చేస్తున్నాడు? लड़का एक हाथ में किताब दिखा रहा है और दूसरे हाथ में ग्लोब को उठा रहा है. ఒక చేతిలో పుస్తకం చూపిస్తున్నాడు, రెండో చేతిలో ఈ భూగోళాన్ని మోస్తున్నాడు లేకపోతే పైకి ఎత్తుతున్నాడు. तीसरा प्रश्न, यह लड़का हमें क्या बताना चाहता है? ఈ బాలుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ध्यान से देखिए बच्चों. इस पुस्तक पर क्या लिखा हुआ है? ज्ञान से दुनिया बदल सकते हैं. పుస్తకం మీద ఏం రాయబడి ఉంది ఇక్కడ? జ్ఞానంతో మనము ప్రపంచాన్ని మార్చొచ్చు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఈ అబ్బాయి ఏం చెప్పాలనుకుంటున్నాడో? हम अगर दुनिया को बदलना चाहते हैं तो हमें क्या करना होगा? ज्ञान को बढ़ाना होगा. మనం ప్రపంచాన్ని మార్చాలి అని అనుకుంటే ఏం చేయాలి మనము? మన జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఎందుకని? జ్ఞానం ఆధారంగానే మనం ఏది మంచి ఏది చెడు తెలుసుకొని మన జీవితాన్ని మార్చుకుంటాం. మన జీవితాన్ని మనం చక్కగా సరిదిద్దుకోగలిగిన నాడు ప్రపంచాన్ని కూడా మనం సరిచేయగలుగుతాం. అంతే తప్ప మనం ఏమి తెలుసుకోకుండా జ్ఞానహీనులుగా ఉండిపోయి ప్రపంచం మారాలి అని అనుకుంటాం అనుకోండి, అదొక పెద్ద అజ్ఞానం అయిపోతుంది. इसलिए यहाँ पर इस चित्र के द्वारा हमें कौन सा संदेश मिलता है? ज्ञान को बढ़ाना चाहिए और स्वयं को खुद को परिवर्तन करना चाहिए. పిల్లలు, ఇప్పుడు మనం చిత్రంలో చూసినట్లుగానే ఈ కథలో కూడా ఒక రాజుగారి జీవితాన్ని ఒక చిన్న అబ్బాయి పరివర్తన చేశాడు. ఎలాగో చూద్దాం. मैं अभी पाठ पढ़कर सुनाऊंगा. आप अपनी पाठ्य पुस्तक में देखते जाइए और नए शब्दों को रेखांकित कर लीजिए. పిల్లలు, నేను ఇప్పుడు చదివే పాఠాన్ని మీరు శ్రద్ధగా పాఠ్య పుస్తకంలో చూసుకొని మీకు కొత్తగా వచ్చినటువంటి పదాలని అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ నేను పాఠాన్ని వివరించి చెప్పినప్పుడు మీరు వాటి అర్థాలని పోల్చుకొని చూసుకుందరు గాని. एक लड़का था. उसका नाम राजेश था. वह जंगल में जा रहा था. रास्ते में उसे एक सोने का सिक्का मिला. वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर? जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है. अब ना तो इसे रख सकता हूं और ना ही फेंक सकता हूं. क्या करूं इसका? यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था. रास्ते में माला जपते हुए
एक साधु महाराज उसे मिले। उसने सोचा, क्यों ना यह सिक्का साधु को ही दे दूं। राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा, यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है। इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके। अभी हम इसके नए शब्द क्या हैं देखते हैं। రాస్తా, రాస్తా అంటే ఏంటి? మార్గ్, దారి. సోనా, సోనా అంటే రెండు అర్థాలు ఉంటాయన్నమాట. ఒకటి నీంద్ కర్నా, నిద్రించడము, స్వర్ణం, బంగారము. సిక్కా, సిక్కా కా అర్థ హై నాణెము, కాయిన్. బేచారా, బేచారా అంటే నిస్సహాయుడు, ఏమి చేయలేనాడు, పాపం అని జాలి పడతాం కదా, అలాంటప్పుడు బేచారా అంటారు. గిర్నా, పడిపోవుట, ఏదైనా వస్తువు పడిపోయినప్పుడు గిరిగయ అంటాం. ఫేంక్నా అంటే విసరడం, విసిరేసి పారేస్తారు కదా, అప్పుడు ఫేంక్నా. మిల్నా, లభించుట, కలుసుకొనుట, రెండు అర్థాల్లోనూ కూడా మిల్నా అనేది ఉపయోగిస్తాం. అవి ఆగే హం పాఠ్ కా అర్థ దేఖ్తే హై. మీరు కూడా ఈ కొత్త పదాలన్నింటినీ మీ అభ్యాస పుస్తకంలో రాసుకోండి. అప్పుడు మనం పాఠం నేర్చుకోవడానికి ముందుకెళ్దాం. अभी हम कहानी का भाव देखते हैं. एक लड़का था, ఒక బాలుడు ఉండేవాడు. उसका नाम राजेश था. उसका नाम क्या था? लड़के का नाम क्या था? राजेश. वह जंगल में जा रहा था. कहाँ जा रहा था? జంగల్, జంగల్ అంటే అడవి. ఒక అడవిలో నడుచుకొని వెళ్తున్నాడు ఈ అబ్బాయి. రాస్తే మే उसे एक सोने का सिक्का मिला. रास्ता अर्थ क्या है? మార్గ్. మార్గ మధ్యంలో ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. సిక్కా అంటే నాణెము, కాయిన్ అని చెప్పుకున్నాం. అతనికి ఒక బంగారు నాణెము దొరికింది. వహ్ సోచ్నే లగా. సోచనా కా అర్థ క్యా హై? ఆలోచించుట. సరే, ఆలోచించసాగాడు. యహ్ సిక్కా మేరా తో హై హీ నహీ. ఈ నాణెము నాది కానే కాదు కదా. యహ్ సిక్కా తో మేరా హై హీ నహీ. ఇసే క్యా కరూ లేకర్. నేను దీన్ని తీసుకుని ఏం చేయను? ఇది నాది కానప్పుడు నేను ఏం చేయగలను దీన్ని? జానే కిస్ బేచారే కా సిక్కా యహా గిర్ గయా హై. ఆ అబ్బాయి నిజాయితీ పరుడు అన్నమాట. మన కొంతమంది పిల్లలు ఏదైనా దారిలో దొరికితే జేబులో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతారు. కొంతమంది పిల్లలు నిజాయితీగా తీసుకొచ్చి టీచర్స్ కి కానీ లేకపోతే ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళకి కానీ ఇస్తారు. ఈ అబ్బాయి కూడా అలాగా నిజాయితీ పరుడు. అందుకని ఏమనుకుంటున్నాడు, ఈ నాణ్యం నాది కాదు కదా, నేను దీన్ని తీసుకుని నేనేం చేసుకుంటాను? జానే కిస్ బేచారే కా సిక్కా యహా గిర్ గయా హై. బేచారా అంటే ఎవరు చెప్పుకున్నాము? నిస్సహాయుడు, పాపం అని జాలి పడతాం. పాపం ఎవరి నాణ్యం ఇక్కడ గిర్ గయా, పడిపోయిందో తెలియదు కదా అనుకున్నాడు. అబ్ నాతో ఇసే రఖ్ సక్తా హూ, నా హీ ఇసే ఫేంక్ సక్తా హూ. రఖ్నా అంటే ఉంచుకోవడం, తన దగ్గర పెట్టుకోవడం. ఫేంక్నా అంటే విసిరి పారేయడం. అబ్ నాతో ఇసే రఖ్ సక్తా హూ, నేను దీనిని నా దగ్గర పెట్టుకోలేను. నా హీ ఫేంక్ సక్తా హూ, నేను దీన్ని విసిరి పారేయలేను. క్యో నహీ రఖ్ సక్తా హూ, క్యోంకి యహ్ మేరా నహీ హై. క్యో ఫేంక్ నహీ సక్తా హూ, క్యోంకి సోనే కా సిక్కా హై. నాది కాదు కదా, నేను దాన్ని ఎలా నా దగ్గర దాచుకుంటాను? పోనీ పారేద్దామా అంటే అది బంగారు నాణ్యము, ఎలా పారేస్తాను? ఇక్కడ మనం ఒక వాక్యం చూడండి. ఒకటే వాక్యంలో 2 సార్లు నా నా ఉపయోగించారు, చూసారా? నా నా అంటే నేను దీన్ని నా దగ్గర దాచుకోను లేను, పారేను లేను. నా పాఠ్ పఢ్ సక్తా హూ, నా నోట్స్ లిఖ్ సక్తా హూ. నేను పాఠం చదవను లేను, నోట్స్ రాయను లేను. లేకపోతే నా మే దౌడ్ సక్తా హూ, నా మే ఖేల్ సక్తా హూ. నేను పరిగెత్తను లేను, ఆటలు ఆడలేను. రెండూ చేయలేనప్పుడు నా నా అని ఉపయోగిస్తాం అన్నమాట. క్యా కరు ఇస్కా, మరి నేను దీన్ని ఏం చెయ్యను? అటు దాచుకోను లేను, పారేను లేను అని ఆలోచిస్తున్నాడు. సోచ్నే లగా. రాజేష్ కో జంగల్ మే ఏక్ సోనే కా సిక్కా మిలా.
लेकिन वह सोच रहा है कि इस सोने के सिक्के का मैं क्या करूं, కానీ బంగారు నాణ్యాన్ని నేను చేయాలి అని ఆలోచిస్తున్నాడు. अब दूसरा अनुच्छेद देखिए, రెండో పేరా చూడండి. यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆ అబ్బాయి ముందుకెళ్ళిపోతున్నాడు. ఆగే అంటే ఏంటి? ముందుకి. ఆగే కా విలోమ శబ్ద క్యా హై? పీछे. ఆగే అంటే ముందు, పీछे అంటే వెనుక. तो ये सब सोचते हुए वह आगे बढ़ता चला जा रहा था. ముందుకెళ్ళిపోతున్నాడు. रास्ते में, मार्ग में माला जपते हुए एक साधु महाराज उसे मिले. దారి మధ్యలో మాల జపతే హువే, ఒక మాలని జపం చేసుకుంటూ ఒక సాధువు గారు వచ్చారు, కనిపించారు. ఇక్కడ మిలే అన్నారు చూసారా? మిల్నా అంటే ఏంటి? రెండు అర్థాల్లో వాడాం. ఇక్కడ మిల్నా అంటే ఏంటి? దొరకడం, లభించడం. ఇక్కడ మిల్నా అంటే అర్థం ఏంటి? కలుసుకోవడం. ఒక సాధు మహారాజ్ కలుసుకున్నారు. ఇక్కడ మహారాజ్ అని ఎందుకన్నారు అంటే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హిందీలో సాధు సంతుల్ని మహారాజ్ అని గౌరవిస్తారనమాట. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో హిస్ హోలీనెస్, హర్ హోలీనెస్ అని ఎలా అంటుంటామో అలాగే హిందీలో కూడా సాధు మహారాజ్ అని గౌరవిస్తారు. ఆ విధంగా ఒక సాధువు గారు కనిపించారన్నమాట. ఉస్నే సోచా క్యోं ना यह सिक्का साधु को ही दे दूं. అప్పుడు ఈ బాలుడు అనుకున్నాడు, రాజేష్ అనుకున్నాడు, ఈ బంగారు నాణాన్ని నేను సాధువుకే ఇచ్చేస్తే పోలే అనుకున్నాడు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాడు, కానీ ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి తెలియదు. సాధువు కనిపించారు, ఆయన ఒక మంచి వ్యక్తి కాబట్టి ఈయనకి ఇచ్చేస్తే పోలే అనుకున్నాడు అన్నమాట. రాజేష్ నే జబ్ వహ్ సిక్కా సాధు కో దియా తో సోనే కే సిక్కే కో దేఖ్కర్ సాధు నే ఆశ్చర్య సే కహా. రాజేష్ తీసుకెళ్ల నాణ్యాన్ని సాధువుకి ఇచ్చాడు. తో సోనే కే సిక్కే కో దేఖ్కర్, ఆ బంగారు నాణ్యాన్ని చూసిన తర్వాత సాధునే ఆశ్చర్య సే కహా, ఆ సాధువు ఆశ్చర్యపోయి అన్నారట, బేటా బాబు యह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है. బాబు ఇవి నాణము నాలాంటి సాధువుల కోసం కాదు ఇది. ఎందుకని? సాధుతో సన్యాసి హోతే హై, అన్ని త్యజించిన వాళ్ళు కదా సాధువులంటే. మాకు ఈ బంగారు నాణ్యాలతో పని లేదు. ఇసే తో కిసి గరీబ్ కో దే దో. గరీబ్ అంటే ఎవరు? గరీబ్ కా అర్థ క్యా హై? పేదవాడు. నువ్వు ఎవరికైనా పేదవాళ్ళకి ఈ బంగారు నాణ్యాన్ని పట్టుకెళ్ళి, నాకు అవసరం లేదు, ఒక పేదవాడికి. తాకి వహ్ అప్నా పేట్ భర్ సకే. తాకి అంటే సో దట్, ఇంగ్లీష్లో సో దట్. నువ్వు ఎవరికైనా ఒక పేదవాడికి ఇస్తే సో దట్ హీ కెన్ ఫీడ్ హిమ్సెల్ఫ్, తనని తాను పోషించుకుంటాడు కదా. పేట్ భర్ సకే, తన కడుపు నింపుకుంటాడు కదా ఈ డబ్బులతోటి. నాకంటే నువ్వు పేదవాళ్ళకి ఇయ్యి అని చెప్పి ఒక సలహా ఇచ్చారనమాట. అర్థమైంది కదా? राजेश को जंगल में क्या मिला? सोने का सिक्का मिला. सोने के सिक्के को उसने क्या किया? एक साधु को दिया. तो क्या साधु ने वह सोने का सिक्का लिया? नहीं. साधु ने क्या कहा कि ये सिक्का किसी गरीब को दे दो, ताकि मतलब जिससे वह अपना पेट भर सके. अभी हम पाठ का अगला भाग पढ़ते हैं. आप ध्यान से सुनते जाइए और नए शब्दों के नीचे రేఖాంకిత్ करते जाइए. ఇప్పుడు మనం చదువుకోబోయే తర్వాత భాగాన్ని కూడా మీరు జాగ్రత్తగా వింటూ కొత్త పదాల కింద గీత గీసుకుంటూ వెళ్ళండి. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं. उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? ये हमारे राजा शूरसिंह हैं जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. उसने जवाब दिया. अभी हम नए शब्द देखते हैं. मानना. मानना అంటే అంగీకరించుట, టు యాక్సెప్ట్. ఆగే
ముందు, జరూర్ తప్పకుండా, పడోసి పొరుగువాళ్ళు, लूटना दोचकोनुట। अब इन शब्दों के आधार पर हम इस अनुच्छेद का अर्थ समझने का प्रयत्न करेंगे। ఇప్పుడు దీని భావం చూడండి। సాధుకి బాత్ మాన్కర్, మాన్నా అంటే అంగీకరించుట అని తెలుసుకున్నాం కదా। సాధువు చెప్పిన మాటని ఒప్పుకొని యాక్సెప్ట్ చేసి రాజేష్ ఆగే చలా, రాజేష్ ముందుకెళ్ళాడు। तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే ఏం కనిపించింది? उसने देखा, क्या देखा कि किसी राजा की सेना चली जा रही है, ఎవరో రాజుగారి సైన్యము వెళ్ళిపోతున్నారు। इतनी बड़ी सेना को देखकर, ఇంత పెద్ద సైన్యాన్ని చూసిన తర్వాత वह सोचने लगा, సోచనా అంటే ఆలోచించడం కదా, సోచనే లగా అంటే ఏంటి? ఆలోచించసాగాడు। కర్నే లగా చెయ్యనారంభించాడు, లేకపోతే దేఖనే లగా చూడసాగాడు, లేకపోతే ఖేల్నే లగా ఆడటం ప్రారంభించాడు। ఇలాగ చెప్పేటప్పుడు లగా అనే సహాయక క్రియని కూడా మనం ఉపయోగిస్తాం। సోచనే లగా, ఇంత పెద్ద సైన్యాన్ని రాజుగారు వెంట పెట్టుకుని వెళ్ళడం చూసి అనుకోవడం మొదలు పెట్టాడు। జరూర్ తప్పకుండా, కోయి బాత్ రహీ హోగి, ఏదో విషయం ఉంది ఇక్కడ తప్పకుండా। జో రాజా అపని సేనా లియే జా రహే హే, ఒక రాజుగారు తన సైన్యం అంతటిని వెంట పెట్టుకుని వెళ్తున్నారు అంటే తప్పకుండా అందులో ఏదో విషయం ఉంది, తెలుసుకోవాలనుకున్నాడు। ఉస్నే ఏక్ సైనిక్ సే పూఛా, ఈ బాబు రాజేష్ వెళ్ళి ఒక సైనికుణ్ణి ప్రశ్నించాడు। పూఛనా అంటే ఏంటి? ప్రశ్నించుట। ఏమని ప్రశ్నించాడు? భాయి, సోదరా, ఆప్కే రాజా ఇతనీ బడీ సేనా లియే కహా జా రహే హే, ఓ సోదరా, మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కహా జా రహే హే అని అడిగాడు। తో ఉస్నే క్యా జవాబ్ దియా, అతనేం జవాబు చెప్పాడు? ఏ హమారే రాజా శూరసింహ హే, ఈయన మా రాజుగారు शूरसिंहुడు। राजा का नाम क्या था? शूरसिंह। राजा शूरसिंह कहाँ जा रहे थे? जो पड़ोसी देश पर आक्रमण कर, పొరుగు దేశం పైన ఆక్రమణ చేసి, ఆక్రమణ కర్నా అంటే ఏంటి? దాడి చేసి, యుద్ధం చేసి, ఉసే లూట్నే జా రహే హే, దాన్ని దోచుకోవడానికి వెళ్తున్నారు మా రాజుగారు। ఉస్నే జవాబ్ దియా అని చెప్పి అతను జవాబు చెప్పాడు। రాజా శూరసింహ్ కహా జా రహే థే, ఎక్కడికి వెళ్తున్నారు రాజుగారు శూరసింహుడు? పడోసి రాజ్య పర్ ఆక్రమణ కర్కే ఉసే లూట్నే కే లియే జా రహే థే, దోచుకోవడానికి కూడా ధనము సంపద అన్ని ఉంటాయి కదా, అది దోచుకొని తన దేశం పట్టుకెళ్ళడం కోసం అని చెప్పి ఆ రాజు పొరుగు రాజు మీద యుద్ధం చేస్తున్నాడు అన్నమాట। इस प्रकार राजेश जब साधु से मिलने के बाद आगे बढ़ने लगा तो रास्ते में उसने किसको देखा? एक राजा को देखा। राजा के पीछे कौन कौन जा रहे थे? एक बड़ी सेना जा रही थी। तो उनमें से एक सैनिक से पूछा कि भाई आप सब कौन हैं, कहाँ जा रहे हैं? तो उसने उत्तर दिया, जवाब दिया कि ये हमारे राजा शूरसिंह हैं और हम अपने पड़ोसी देश के राजा को लूटने के लिए जा रहे हैं। बच्चों, अभी तक हमने इस पाठ का आधा भाग पढ़ा। आप सभी को यह पाठ समझ में आ गया ना? కదంతా అర్థమైంది కదా? ఇప్పటిదాకా చదువుకున్న భాగం అర్థమైంది కదా? तो अभी मैं आपसे कुछ प्रश्न पूछूंगा, आप उत्तर देते जाइए। पहला प्रश्न, राजेश कहाँ जा रहा था? ఎక్కడ వెళ్తున్నాడు రాజేష్? రాజేష్ जंगल में जा रहा था। रास्ते में उसे क्या मिला? మార్గంలో అతనికి ఏం దొరికింది? एक सोने का सिक्का मिला। सिक्का मिलने पर राजेश ने क्या सोचा? నాణ్యం దొరికినప్పుడు రాజేష్ ఏమనుకున్నాడు? यह सिक्का मेरा नहीं है, मैं इसे लेकर क्या करूं? నేను దీన్ని తీసుకుని నేను ఏం చేయను, ఇది నాది కాదు కదా ఈ నాణ్యము అని అనుకున్నాడు। రాజేష్ నే సిక్కా కిసే దియా, మరి రాజేష్ ఎవరికి ఇచ్చాడు బంగారు నాణ్యాన్ని? एक साधु को दिया। साधु ने राजेश से क्या कहा?
साधु राजेश तो ఏమన్నారు? साधु ने राजेश से कहा कि यह सिक्का किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके। राजा का नाम क्या था? राजा का नाम शूरसिंह था। राजा किस काम से जा रहा था? రాజుగారు ఏ పని మీద వెళ్తున్నారు? राजा अपने पड़ोसी राजा पर आक्रमण करके उसे लूटने के लिए जा रहा था। పిల్లలు ఇప్పుడు తర్వాత వీడియోలో మనము మిగతా భాగం తెలుసుకుందాం. ఈలోపు ఈ పాఠంలో మీకు ఏవేవి కొత్త అంశాలు ఉన్నాయో, ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నారో అవన్నింటినీ కూడా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. తర్వాత వీడియోలో మనం ఇంకా వివరంగా మళ్ళీ మిగతా భాగాన్ని నేర్చుకుందాం. तो अगले वीडियो में फिर मिलते हैं. बहुत बहुत धन्यवाद. नमस्कार.